మనం స్కూల్ పుస్తకాల్లో ఏం చదువుకున్నామంటే ఇండియా చరిత్ర ఇండస్ వ్యాలీలో ఉన్న హరప్ప, మొహెంజదారో నగరాల్లో మొదలైందని. కానీ మన హిందూ పురాణాల ప్రకారం మన చరిత్ర మొదలైంది మన ప్రాచీన రాజధాని కాశీలో. ఈ ప్రాచీన నగరం శివుడికి నిలయం. 5000 సంవత్సరాల క్రితం శివుడు నిర్మించిన ఏకైక నగరం ఈ వారణాసి. వాట్స్ హ్యాపెనింగ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చరిత్ర కంటే పురాతనమైనది, మన సాంప్రదాయాల కంటే పురాతనమైనది భారతదేశపు ప్రాచీన నగరం కాశీలో ఉన్నాను. సో ఈ ప్రాచీన నగరానికి పేర్లు ఎన్నో: వారణాసి, బనారస్, కాశీ. వారణాసి అంటే ఇక్కడ వరుణ నది, అస్సి నది, గంగా నదిలో కలుస్తాయి. సో ఈ వరుణాసిల కలయిక వల్ల ఇక్కడ వారణాసి అని పేరు వచ్చింది. ఈ ప్రాచీన నగరం యొక్క పేర్లు అంతుపట్టినంత సులువుగా ఇక్కడ జరిగిన సంఘటనలు, ఇక్కడున్న చరిత్ర అంత అంతుచిక్కనవి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, కాశ్యంతు మరణాన్ ముక్తి, అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని ఇక్కడ నమ్ముతారు. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడున్న టెంపుల్స్, ఇక్కడున్న ఆచారాలు, ఇక్కడున్న ఫుడ్ అండ్ ఇక్కడున్న మనుషులు ఒక డిఫరెంట్ ఎనర్జీని ఇస్తుంది. बनारस एक मतलब बहुत पुराना शहर है। काशी तो देखिए, ये बनारस जो है अपना देश, बनारस सबसे आज़ाद कंट्री है। अच्छा, मतलब यहाँ कोई दिक्कत परेशानी नहीं होता है। यहाँ भूखा कोई यहाँ कभी भूखा नहीं रहता है, चाहे कहीं से भी आए। कोई भी यहाँ भूखे नहीं सोता है, सबका कल्याण होता है। वास्तव में बाबा विश्वनाथ का कोई जवाब नहीं है पूरे विश्व में। काशी विश्वनाथ जो मंदिर है बहुत ही महत्वपूर्ण मंदिर है, जो कि बहुत सदियों से स्थित है बाबा विश्वनाथ यहाँ पे। ये अनंत काल है, वो देवों के देव महादेव हैं। गंगा में स्नान करिए। हाँ। कहा है गंगा गंगे पियोपियात योजना नाम सतैरपी मुच्यते सर्वपापेभ्यो विश्वलोकम प्रगच्छति। गंगा से नहाने से 7 पुष्टों का उद्धार होता है। వారణాసి అన్నిటిలోకి పురాతనమైనదని మనకి ఇక్కడున్న ఘాట్లు, ఇక్కడున్న ఆచారాలను చూసి అర్థమైపోతుంది. మేము ఇప్పుడు దశ్వమేధ ఘాట్లో ఉన్నాం. అన్నిటిలోకి ముఖ్యమైన ఘాట్లు దశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అండ్ అస్సి ఘాట్. ఈ దశ్వమేధ ఘాట్ ఉన్న అన్ని ఘాట్లో అతి పురాతనమైనది. సో ఇక్కడ పురాణాల్లో ఉన్న ప్రకారం బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యోగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని అడిగాడట. ఈ దశ్వమేధ ఘాట్లోనే సాయంత్రం గంగాహారతి అవుతుంది. సో ఈ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచే గంగాహారతిని ఇస్తారు. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడంట, ముల్లోకాలు నాకు నివాసమే, అందులో కాశీ నా మందిరం. సో గైస్, మనం ఇటు సైడ్ ఏదైతే హరిశ్చంద్ర ఘాట్, లల్లి ఘాట్, అస్సి ఘాట్ ఉంటుందో ఇటు సైడ్ వదిలేసి ఇటు సైడ్ వెళ్తాం. ఇటు సైడ్ మణికర్ణికా ఘాట్, సింధియా ఘాట్, మోడీ కొత్తగా గోల్డెన్ టెంపుల్ కూడా కట్టించాడంట. మీరు నా వెనక చూస్తున్నారు కదా, అది సింధియా ఘాట్. సో ఏమైందంటే 150 సంవత్సరాలు అవడం వల్ల ఆ సింధియా ఘాట్లో ఉన్న ఒక గోపురం ఆ బరువు తట్టుకోలేక నీళ్ళలో దిగబడింది అనమాట. మనం ఇప్పుడు మణికర్ణికా ఘాట్కి వెళ్తున్నాం. మణికర్ణిక అంటే చెవిపోగు. పార్వతీదేవి తన చెవిపోగుని ఈ మణికర్ణికా ఘాట్లో దాచిపెట్టి శివుడిని వెతకమని కోరిందంట. శివుడు ఆ చెవిపోగుని వెతుకుతూ ఇక్కడే ఉండిపోయాడని పురాణాల్లో ఉంది. ఈ మణికర్ణిక అండ్ హరిశ్చంద్ర ఘాట్లో ఎక్కువగా శరీర దహనం జరుగుతూ ఉంటుంది. శరీర దహనం జరిగిన తర్వాత అందులో నుంచి వచ్చిన ఆత్మలని శివుడు స్వయంగా వచ్చి ఇక్కడ పార్వతీ యొక్క మణికర్ణిక నీకు కనిపించిందా అని అడుగుతాడంట. సో మేము ఇప్పుడు శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. సో ఇది మోడీజీ కట్టించిన కొత్త ద్వారం.
చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి చాలా పురాతనమైనది. ఇప్పుడైతే లోపలికి కెమెరాస్ ఏం ఎలో లేదు కాబట్టి ఇక్కడ చిన్న లోకర్స్ ఉంటాయి, అందులో పెట్టేసి వెళ్ళి దర్శనం చేసేసుకొని కలుద్దాం. సో మీకు ఈ వారణాసి గురించి చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఫుడ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెళ్ళి ఒకసారి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం వారణాసిలో. పూరీలు, పన్నీర్, ఆలు, మష్రూమ్ అన్నీ కలిసిపోయినాయి దీంట్లో. చాలా బాగుంది. గాయస్ ఇవి రస్బెర్రీ మకోయ్ అంట. లివర్కి చాలా మంచిది అండ్ ఐసైట్కి, లంగ్స్కి చాలా మంచిది అంట. ఇదైతే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఏదో పువ్వులాగా ఉంది కానీ ఇది ఫ్రూట్ అంట. కొంచెం తీయగా పుల్ల పుల్లగా ఉంది. ఇది వారణాసి మలయు అంట. చాలా స్వీట్ ఉంది. సో ఇది సాఫ్రాన్ మిల్క్ అంట. ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సీరియస్లీ అమేజింగ్ ఉంది ఇదైతే. నేను ఇప్పుడు అస్సీఘాట్ పక్కన ఉన్న ఒక రెస్టారెంట్లో ఉన్నాను. సో మీరు ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ వచ్చినట్టయితే మీరు బట్టి చౌకా అనే ఒక డిష్ ఉంటుంది, అది అసలు మిస్ అవ్వద్దు. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాను. అండ్ ఈ రెస్టారెంట్ చాలా బాగుంది. వెనకాలే గంగా నది, పక్కనే రెస్టారెంట్. అయితే బట్టి చౌకా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. సో ఇప్పుడే వచ్చేసింది. बाटी बाटी है, खीर बाकी है दे रहे. సో చూస్తున్నారు కదా, ఇది దీన్ని బాటి అంటారు. సో ఇది వీట్ అన్నమాట, గోధుమలతో చేసింది. అండ్ ఇది దాల్, ఆలు కర్రీ. సో ఇక్కడ ఆలు చాలా తక్కువ రేట్ కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆలు దొరుకుతుంది. సో కొంచెం రైస్, అండ్ ఇది కీర్ అన్నమాట. సో ఫస్ట్ అయితే కీర్ టేస్ట్ చేద్దాం ఒకసారి. డెలిషియస్ ఉంది కదా కీర్ అయితే. ఇప్పుడు బట్టి చౌకా తిందాం. ఫస్ట్ ఈ గ్రీన్ చట్నీతో టేస్ట్ చేద్దాం. థింక్ ఇది కొరియాండర్ అనుకుంటా. చాలా హార్డ్ ఉంది. దీని లోపల
ఎల్లిపాయ అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి మసాలా అనుకుంటా, అన్నిటిని మిక్స్ చేసి చేశారు. సో అస్సీఘాట్ పక్కనే ఉంటుంది అన్నమాట ఈ రెస్టారెంట్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ అస్సీఘాట్ గురించి చెప్పాలంటే, అస్సీఘాట్లో రోజు ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 5:30 దాకా హారతి ఉంటుంది. మనకి దశమేధ ఘాట్లో 6:30 నుంచి 7:30 దాకా ఎట్లయితే గంగా హారతి ఉంటుందో, ఇక్కడ అస్సీఘాట్లో కూడా 4:30 నుంచి 5:30 దాకా ఎర్లీ మార్నింగ్ హారతి ఉంటుంది. సన్ రైజ్ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఈ చిన్న చిన్న గల్లీల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ రూట్ తప్పిపోయి ఈ గల్లీలో తప్పిపోయే పరిస్థితి ఉంది. సో ఈ కాలభైరవుణ్ణి నేపాల్, శ్రీలంక, టిబెటియన్స్ కూడా వీళ్ళందరూ కాలభైరవుణ్ణి పూజిస్తారంట. ఇప్పుడే కాలభైరవ గుడిలో దర్శనం అయితే అయిపోయింది. సో చాలా టైం పట్టింది దర్శనం. దాదాపు ఒక 1.5 అవర్ నించోనే ఉన్నాం. చాలా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ గంగాహార దగ్గర కలుద్దాం.